వెల్కమ్ బ్యాక్ జూనియర్స్ టు అ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. ఈరోజు మనం జియోగ్రఫీలోని ఒక కొత్త టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదే క్లైమేట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ టాపిక్ వినడానికి చాలా ఎక్సైటెడ్గా ఉండాలని తెలుసుకుంటాం. అసలు ఇండియా యొక్క క్లైమేట్ డైవర్స్ క్లైమేట్, అంటే ప్రతి ఒక్క ప్లేస్కి దాని యొక్క ఓన్ క్లైమేట్ ఉంటుంది. మౌంటైన్స్ నుంచి సీస్ వరకు ప్రతి క్లైమేట్ దాని యొక్క ఓన్ క్లైమేట్, ప్రతి స్టేట్కి దాని యొక్క ఓన్ క్లైమేట్ ఉంటుంది. కాబట్టి ఈ ఇండియా ఒక వ్యాస్ట్ అంత పెద్ద కంట్రీ యొక్క వ్యాస్ట్ వెరైటీ క్లైమేట్ని ఈ ఒక్క వీడియోని మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇండియా ఈక్వేటర్ పైన ఉంది కాబట్టి, మరియు దాని మధ్యలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. దాని తర్వాత ఇండియా యొక్క బెస్ట్ లొకేషన్ ఉంది చూడండి, అదే ఈ క్లైమేట్కి కారణం. నేనేం చెప్పాను, ఇండియాని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 2 హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. నార్త్ టెంపరేట్ జోన్, సౌత్ ట్రాపికల్ జోన్. ఓకే, ఇక్కడ డివైడ్ చేస్తే ఇదే కాదు, దీని తర్వాత హిమాలయాస్ కూడా ఉన్నాయి. ఈ హిమాలయాస్ ఇంకా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈ రెండిటి వల్ల ఇండియా ఒక క్లైమేట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే చేంజ్ అవ్వడం కానీ మొత్తం ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇండియాలో టెంపరేచర్, రైన్ఫాల్, విండ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ టెంపరేచర్. సమ్మర్లో ఇంటీరియర్ పార్ట్స్ అంటే సీకి దూరంగా ఉన్న పార్ట్స్లో చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి అక్కడ గాలి అంతా ఎవాపరేట్ అయిపోతుంది. గాలి అంతా ఎవాపరేట్ అయిపోయి లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అక్కడ ఎక్కువ గాలి ఉంది కాబట్టి లో ప్రెషర్. అదే సమ్మర్లోని మధ్యలో చాలా హీట్గా ఉంటాయి కోస్ట్ లైన్స్, అంటే సముద్రం దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా, కూల్గా, నార్మల్గా ఉంటుంది టెంపరేచర్. అక్కడ అంత వేడిగా ఉండదు ఇక్కడ చూపిస్తున్నట్టు. అలాగే ఎక్కడైతే అంటే లో ప్రెషర్ ఉన్నదో, ఎక్కడైతే హై ప్రెషర్ ఉన్నదో, హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాలోకి గాలి వెళ్ళిపోతుంది. దీన్నే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. దీనికోసం మనం తర్వాత తెలుసుకుందాం. మరి వింటర్లో అంతా రివర్స్. మనం ఇప్పుడు సమ్మర్లో ఏం జరుగుతుందో వింటర్లో దానికి అంత ఆపోజిట్గా జరుగుతుంది. ఓకే, క్లైమేట్ ఆఫ్ ఇండియా మనకి తెలిసిన విషయమే. ఇండియాకి చాలా డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది, వెరైటీ ఆఫ్ క్లైమేట్. ఒక్కొక్క స్టేట్లో దానికి నచ్చిన ఓన్ క్లైమేట్ ఉంటుంది. ఇది దేనికోసం, దేనివల్ల? జియోగ్రఫీ, లొకేషన్, టోపోగ్రఫీ, ఇంకా మాన్సూన్ ప్యాటర్న్స్ వల్ల. దీనికోసం డిస్కస్ చేద్దాం. అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం? అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, ఇంకా ప్రజలందరూ హ్యాపీగా ఉండడం కోసం, మొత్తం కంట్రీ అంతా ఎక్కడైనా బతకడం కోసం ఈ ఫ్యూచర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వెరైటీ క్లైమేట్ మనకు తెలిసిన విషయమే. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాని నార్త్ టెంపరేట్, సాఫ్ట్ ట్రాపికల్గా డివైడ్ చేసింది. మరి టెంపరేచర్ ఎలా ఉంటుంది? నార్త్ టెంపరేట్లో వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉంటుంది, చల్లగా ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది. అంటే సమ్మర్, వింటర్ లాగా అనమాట. కానీ సౌత్ ట్రాపికల్లో సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది క్లైమేట్, 27 to 25 degrees. ఎందుకంటే కోస్ట్ లైన్స్ దగ్గర, అంటే సముద్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఈక్వబుల్ ఆర్ మ్యారిటైమ్. ఈక్వబుల్ అంటే ఎప్పుడు ఎక్కువ వెళ్ళదు, 20 degreesని, అంటే 25-30 degreesని దాటి వెళ్ళదు. కాబట్టి అక్కడ ఎప్పుడు నార్మల్ టెంపరేచర్, ఇంకా నార్మల్ క్లైమేట్ ఉంటుంది. ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది టెంపరేచర్ కోసమే. కాస్త రెయిన్ఫాల్లో కూడా వెళ్దామా? రెయిన్ఫాల్ అంటే ఏంటి? ప్రెసిపిటేషన్ అంటే మేఘాలు వర్షంలాగా, అంటే గ్యాస్ లిక్విడ్లోకి మారిపోవడం, ఆ ప్రెసిపిటేషన్ జరగడం, దాన్ని రెయిన్ఫాల్ అంటారు. మొత్తం ఇండియాలోని మోస్ట్వరామ్ అక్కడ చాలా ఎక్కువ వర్షం పడితే థార్ డెజర్ట్, అంటే రాజస్థాన్లో ఉన్న థార్ డెజర్ట్లో తక్కువ వర్షం పడుతుంది. ఇది చెప్తుంది ఇండియాలోని ప్లేస్ బట్టి వర్షం పడుతుందని. తర్వాత హిమాలయాస్ ఉన్న హైట్, తర్వాత అంటే సీ నుంచి ఎంత దూరం ఉందో, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, ట్రాపికల్ సైక్లోన్స్, జెట్ స్ట్రీమ్స్, లోకల్ విండ్స్, ప్రెషర్ సిస్టమ్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఇండియా ఒక క్లైమేట్లో వైటల్ రోల్ ప్లే చేస్తాయి. సో వీటన్నిటి కోసం ఒక్కటిగా మనం ఇప్పుడు ఈ వీడియోలోని నేర్చుకోబోతున్నాం. సో ఐ హోప్ యు ఆర్ మోస్ట్ ఎక్సైటెడ్. సో లెట్స్ గో. ఓకే, ఫస్ట్ లొకేషన్. మనకు తెలిసిందే, ఇందాకలే చెప్పాను, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నార్త్ టెంపరేట్ అండ్ సౌత్ ట్రాపికల్గా డివైడ్ చేసిందని. దీన్ని బట్టి కోస్ట్ లైన్స్లో అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ సీ మధ్యలో ఉంది మన ఇండియా. అంటే 3 వైపులు, అంటే 3 వైపులు పెనిన్సులర్ ల్యాండ్ కవర్ చేస్తుంది. కాబట్టి మన ఇండియాలో క్లైమేట్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది, ట్రయాంగులర్ షేప్లో పెనిన్సులర్ ల్యాండ్. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిమాలయాస్ ఉండడం వల్ల సైబీరియా నుంచి వచ్చే గాలులు ఆపుతుంది. ఒకవేళ సైబీరియా గాలులు ఇండియాలోకి వచ్చేస్తే మన ఇండియా ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత ఎప్పుడైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ కానీ ఏదైనా మాన్సూన్ కానీ దాని క్లౌడ్స్ పట్టుకొని హిమాలయాస్లోకి వెళ్తే వెంటనే షట్ ఆఫ్ చేసేసి అక్కడక్కడే వర్షం పడిపోతుంది. తర్వాత ఆల్టిట్యూడ్ అంటే ప్లేస్ ఎంత ఎత్తుగా ఉన్నదో. మన ఇండియాలో చాలా ప్లేసులు ఎత్తుగా ఉంటాయి, కొన్ని తక్కువ ఎత్తులో ఉంటాయి. కాబట్టి కొన్ని ఎత్తుగా ఉన్న ప్లేసులో చల్లగా ఉంటుంది, తక్కువ ఎత్తున ప్లేసులో ఉన్న వేడిగా ఉంటుంది. దానివల్ల క్లైమేట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ, ఇందాక చెప్పినట్టు ఇంటీరియర్ కోసం అనమాట.
ఓకే, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మెడిటేరియన్ సీ నుంచి వచ్చే గాలులు మన ఇండియాలో ఢిల్లీ, పంజాబ్ అక్కడ వర్షం కురిపేటట్టు చేస్తాయి. వాటిని వెస్టర్న్లీ డిస్టర్బెన్స్ అంటారు. దీని తర్వాత ట్రాపికల్ సైక్లోన్స్ అంటే నార్మల్గా ఎప్పుడు బే ఆఫ్ బెంగాల్ కానీ అరేబియన్ సీ కానీ వాటిల్లో వచ్చి తుఫాన్స్ అనమాట. ఈ తుఫాన్స్ వల్ల కూడా క్లైమేట్ ఎఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్. ఎప్పుడైనా సౌత్ వెస్ట్ మాన్సూన్ కానీ ఏదైనా మేఘాలు కానీ అటువైపు వెళ్తే వెంటనే మళ్ళీ మనం తిరిగి మన ఇండియా వైపు వచ్చేస్తాయి. దీన్ని బట్టి ఇండియా క్లైమేట్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత లోకల్ విండ్స్, ఇండియాలో తిరిగే మామూలు మబ్బులు అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మామూలుగా వెళ్ళే గాలి అనమాట ఇవన్నీ. తర్వాత ప్రెషర్ సిస్టమ్, ఎక్కడైతే ప్రెషర్ తక్కువ ఉంటుందో అక్కడ మబ్బులే ఉండవు, ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుందో బోల్డ్ అని మబ్బులు ఉంటాయి, బోల్డ్ అని విండ్స్ ఉంటాయి, అక్కడే వర్షం పడుతుంది. సో దీన్ని బట్టి మన ఇండియా క్లైమేట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంతాక మన వీడియోలో మనం జస్ట్ నేర్చుకుంది 0.2%. ఇది జస్ట్ బేసిక్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.